ఓయూలో సమ్మర్ వెకేషన్ పై బీఆర్ఎస్ రాజకీయం స్టార్ట్ చేసింది. సర్క్యులర్ ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినా ఆయన్ను సైతం తప్పుపట్టేలా పోస్టింగ్లు పెట్టారు. ఈ రాజకీయం తారాస్థాయికి చేరింది. మరోవైపు చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసును రిజిస్ట్రార్ రద్దు చేశారు. ఎప్పటిలాగా హాస్టల్స్ మెస్ కంటిన్యూ అవుతాయన్నారు. సమ్మర్ వెకేషన్ కు వెళ్లటం విద్యార్థుల ఇష్టమని తేల్చేశారు. మొత్తంగా సర్క్యులర్లోని వాటర్ షార్టేజ్, విద్యుత్ కొరతలను ఎడిట్ చేసి తమకు అనుకూలంగా ఉండేలా పోస్టు చేశారు. కాంగ్రెస్ ఆరోపణలు వాస్తవమేనని ప్రజలకు తెలిసిపోయింది. ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఏమంటున్నారో మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు వాటర్ సప్లై కొరత కారణంగా హాస్టల్స్ మూవ్ చేస్తున్నామని చెప్పేసి చీఫ్ వార్డెన్ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ కాస్త వివాదాస్పదమైందని కూడా చెప్పవచ్చు. మనతో పాటు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. సార్, ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కరెంటు వాటర్ సప్లై అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ రోజుకి ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు తోటి ఏం ప్రాబ్లం లేదు, వాటర్ కూడా ఏం స్కేర్సిటీ లేదు. ఎందుకంటే వాటర్ అనేది ఎండాకాలం వచ్చింది కాబట్టి కొన్ని బోర్లు డ్రై అయినాయి, బోర్ వాటర్ డ్రై అయింది కాబట్టి బోర్వెల్లో వాటర్ తక్కువైంది. అది తక్కువైంది కూడా ఒక 2 days కిందనే అయింది. దాంతో తక్కువ వాటర్ వస్తుందని ఇమీడియట్లీ పిల్లలు మాకు ఇన్ఫామ్ చేసిండ్రు. వాళ్ళు చేయగానే ఇమీడియట్లీ మేము ఏంటంటే మాకు తార్నాక నుండి మా రిజర్వాయర్లకు వస్తుంది, ఆ రిజర్వాయర్ల నుండి మేము ట్యాంకర్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ ట్యాంకర్ ద్వారా ఏ హాస్టల్లో అయితే తక్కువ వాటర్ ఉన్నదో ఆ వాటర్కి సప్లై చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఏమైందంటే మెయిన్గా మొన్న ఒక 2 days బ్యాక్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లోనే మహిళా విద్యార్థులు కూడా విద్యార్థులు కూడా ఉండడం జరిగింది. దాంతో ఏమైందంటే అక్కడ హాస్టల్ ఉన్నప్పుడు ఆ పిల్లలందరూ ఎక్కువ వచ్చి ఇక్కడ ఉండే హాస్టల్ వాటర్ వాడుకోవడం జరిగింది. దాంతో మా పిల్లలు లైబ్రరీకి వెళ్ళి చదువుకొని వచ్చే వరకు ఏంటంటే బై 9 o'clock వరకు వాటర్ లేదని. సో 9 o'clock పిల్లలందరూ వాటర్ లేదని చెప్పడంలో ఇమ్మీడియట్లీ నేను ఒక మీటింగ్లో ఉంటేమి ఆ పిల్లలు నాకు 2-3 times ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ మెసేజ్ పెట్టమన్నాను. వాళ్ళు మాకు SMS మెసేజ్ పెట్టగానే మా యొక్క ఇంజనీర్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ ఆ రోజు ఏమైందంటే మా డ్రైవర్ వాళ్ళు ఉప్పల్గా మన గట్కేసర్ దగ్గరలో అక్కడ ఉంటారు. సో వాళ్ళని పిలిచి రావడానికి ఒక 1.5 hour పట్టింది. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్లీ నైట్ 11 o'clockకి మళ్ళీ ఒక 2 tanks జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ లేదు, ఏ హాస్టల్లో వాటర్ కొరత లేదు, కరెంటు కొరత లేదు. కరెంటు కొరత మాకు ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ చెట్ల ద్వారా కొన్నిసార్లు చెట్లు మన కరెంటు వైర్లకు తాగడంతో అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్ మా దగ్గర డిస్టర్బ్ అయ్యి ఫీజులు ఎగిరిపోవడం జరుగుతుంది. దాంతో 1 or 2 times ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోటి ఈ ఫీజుల మీద, అది ఇప్పుడు కాదు, లాస్ట్ 5 years నుంచి కూడా 10 years నుంచి, మేము వచ్చిన 3 years నుంచి కూడా అదే ప్రాబ్లం ఉంది. ఎప్పుడు కరెంట్ ప్రాబ్లం లేదు, ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా వాటర్ ప్రాబ్లం కూడా లేదు. కాకపోతే జనరల్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఏంటంటే ఒక సర్క్యులర్ ఏమని ఇచ్చిందంటే లాస్ట్ టైం కూడా ఈ కరెంట్ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే వర్షాకాలం వస్తుంది, గాలి దుమారాలు వస్తున్నాయి కాబట్టి దాని ద్వారా వాటర్లు తగిలి కరెంటు వైర్లకు తగిలి కరెంటు పోవడంతో పిల్లలకు కొన్నిసార్లు కరెంటు పోవడం జరిగింది. ఒక్కోసారి అది నైట్లో కరెంటు తీగలకు తగిలి కరెంటు పోవడం ద్వారా సో దాంతో ఏమైందంటే ఈ నైట్లో కరెంట్ ఉండకుండా అవుతుంది. సో దాంతో ఆ ప్రాబ్లం వచ్చి పిల్లలు కరెంట్ లేదు అది అని చెప్పి గొడవ చేయడం జరిగింది తప్ప అది లాస్ట్ 3 years నుంచి ఉంటున్నది. 2 years ఉన్నప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఈ కరెంట్ ప్రాబ్లం తోటి పిల్లలు ఇక్కడ కొందరు ఏంటంటే హాస్టల్స్ మెస్ బంద్ చేస్తే ఏంటంటే వాళ్ళు అప్పుడు వచ్చి వాళ్ళు వండుకుంటున్నారు కాబట్టి దాంతో ఒకటి ఉంది. ఇక్కడ మాకు ఒక 9 క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ క్యాంపుల వాళ్ళు కూడా అప్పుడు ఏమేం చేశారు వాళ్ళంటే మేము రాకముందు అట్లా ఆ కరెంటు వాళ్ళ ఇంట్లో అన్నం వండుకోవడానికి ఫ్రిడ్జ్లు అన్నీ కూడా కరెంటు తోటి ఉంది కాబట్టి వాళ్ళు ఏం ఫీజు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం లేదు. దాంతో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏంటంటే ఆ కరెంటు బిల్లు కూడా ఆ క్యాంపులలో ఉన్న వాళ్ళతో పే చేయడం ద్వారా దాంతో మా యొక్క కరెంటు ఎంత కరెంటు మనకు కాలిపోతున్నది, వెచ్చిస్తున్నామనే బాధతోటి ఎక్కువ కరెంటు కాలుతుంది. దాంతో మాకున్న క్యాంప్ వాళ్ళు కూడా పోతున్నది కాబట్టి ఆ క్యాంపులో కరెంటు పోకుండా వాళ్ళకి మీటర్స్ పెట్టి కలెక్ట్ చేస్తున్నాం. అయినా కానీ వాళ్ళు దొంగతనంగా వైర్లెస్ తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైతే హాస్టల్స్ దగ్గర ఉందో అక్కడ పిల్లలు ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఆల్మోస్ట్ ఉన్న 3,000 మంది గర్ల్స్ ఉన్నారు హాస్టల్లో దగ్గర. అలానే ఇంకొక 3,000 మంది బాయ్స్ కూడా ఉంటారు. అంటే దగ్గర 6,000 మంది క్యాంపస్ హాస్టల్లో ఉన్నారు. 6,000 మందికి మేము హాస్టల్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తే దాంట్లో దగ్గర 4,000 మంది వరకు వెళ్ళిపోతారు. జనరల్గా 2,000 మంది కూడా వచ్చిపోతుంటుంటారు. హాస్టల్లో రెగ్యులర్గా ఉండే అమ్మాయిలలో మ్యాక్సిమము ఒక 100 members వరకు ఉండి ఇక్కడ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తర్వాత నెట్ సెట్ పీజీ ఫైనల్ ఇయర్ పిల్లలు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ అడుగుతుంటారు. అలానే ఈసారి కూడా నిన్న మళ్ళీ ఒక 50 మంది పిల్లలు వచ్చి సార్ మాకు కొంచెం హాస్టల్ ఫెసిలిటీస్ ఉండండి, మేము వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నాము కాబట్టి వాళ్లకు హాస్టల్ ఫెసిలిటీ మేము మాట్లాడి చూడండి అమ్మా, ఎవరైతే
హాస్టల్లో ఉందాం అనుకున్నారో, ఎవరైతే హాస్టల్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారో సమ్మర్ వెకేషన్‌లో, ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ యాజ్ పర్ మా అల్మనక్ క్యాలెండర్ ప్రకారము అంటే ప్రతి సంవత్సరం సర్క్యులర్ రిలీజ్ చేస్తారా? అంటే అవును. ఈసారి అంటే నిన్న రిలీజ్ చేసిన సర్క్యులరు ఈరోజు కొత్త సర్క్యులర్ అంటే గత సంవత్సరం రిలీజ్ చేసిన సర్క్యులర్ కూడా బయటకొచ్చింది. సోషల్ మీడియాలో గత సంవత్సరం రిలీజ్ చేసిన సర్క్యులర్ కూడా ఫేక్ సర్క్యులర్ అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఇందులో ఫేక్ మేము మా చీఫ్ వార్డెన్ గారిని పిలిచి అడిగాము. అందులో ఫేక్ అని ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ యూనివర్సిటీలో మేము ఎప్పుడు చేసినా టైపింగ్ చేస్తాం. హ్యాండ్ రిటన్ రాసింది ఉండదు యాక్చువల్. హ్యాండ్ రిటన్ రాసిందంటేనే అది ఫేక్ లాగా ఉంటుంది. మేము హ్యాండ్ రిటన్ ఉండదు కాబట్టి నేను చీఫ్ వార్డెన్ పిలిచి అడగడం జరిగింది. ఇలా ఫేక్ వచ్చింది, ఒకటి ఒరిజినల్ అంటున్నారు. ఏది అని అంటే ఏదైతే టైప్ చేసి ఉన్న అవుట్వర్డ్ నెంబర్ ఉన్నదో అది కరెక్ట్ నెంబర్ అని మన చీఫ్ వార్డెన్ చేయడం జరిగింది. ఫేక్ అనే దాని మీద కూడా ఇప్పుడు చీఫ్ వార్డెన్ గారు దాని మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తను ఇస్తున్నా అని చెప్పిండు. ఈరోజు ఇచ్చిండా లేదా ఇంకా తెలియదు. బట్ దాని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది సైబర్ క్రైమ్లో. ఎందుకంటే ఫేక్ ఉట్టినే చేసేసి ఉస్మాన్ సీట్ని బదనాం చేస్తే మంచిది కాదు కాబట్టి మేము ఉస్మాన్ సీట్లు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి హాలిడేస్ ఎప్పుడైతే వస్తుందో హాలిడేస్ రాగానే పిల్లలకు తెలవడానికి, లేకుంటే వాళ్ళకి మెస్ ఉందనుకొని ఒకరోజు పోతారు మళ్ళీ వస్తారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి మెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బంద్ అవుతున్నది, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇస్తుంటారు కాబట్టి సో అలానే ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ వర్షాకాలంలో వస్తున్నప్పటికీ ఏంటంటే కరెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. మాలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 20-30 బోర్లు ఉన్నాయి. ఆ బోర్లలో ఏంటంటే సివియర్ ఎండాకాలం వచ్చినప్పుడు ఆ బోర్లు కొంచెం డ్రై అయిపోతుంటాయి, ఎక్కువ రాదు. కాబట్టి మేము మళ్ళీ బయట నుంచి మన వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళ నుంచి వాటర్ అడగడం జరుగుతుంటుంది. వాళ్ళు మేము అడిగినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పంపింగ్ చేస్తుంటారు మాకు. ఆ ఎక్స్ట్రా పంపింగ్ ద్వారా మేము మా యూనివర్సిటీ పిల్లలకు కూడా ఇస్తుంటాం. కొంచెం పిల్లలు ఏంటంటే ఎక్కువ తగ్గింది అనుకో, ఏవైతే 2-3 బోర్స్ ఉన్నాయో ఆ బోర్స్ తోటి కూడా సరిపోవడం జరుగుతుంటుంది నీళ్ళు. ఈసారి కూడా అదే ఉద్దేశంతో మేము ఇంటర్నల్ సర్వీస్ ఇచ్చినాం, అంతేగాని మాకు వాటర్ స్కేర్సిటీ, పవర్ స్కేర్సిటీ ఉన్నదని లాస్ట్ 5 years నుంచి కూడా అలానే ఇస్తున్నారు. అలాంటి నోటీసులే ఇస్తుంటారు. బట్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన నోటీస్లో కూడా కొంచెం పవర్ ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం కూడా షార్టేజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అని ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతో ఏంటంటే పిల్లలు ఈ వాటర్ ప్రాబ్లం ఇది ఉంటే కొంచెం కష్టం కదా అని కొందరు ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అయితే సవలత్ ఉంటుందో వాళ్ళు చదువుకోవడం ఇంట్లో ఫ్యామిలీతో ఉండడానికి ఉంటుంది కాబట్టి కొందరు వెళ్ళిపోతుంటారు పిల్లలు. బట్ ఇక్కడే ఆల్మోస్ట్ 300 మంది అలానే కాలేజ్ ఉన్నప్పుడు ఉండలేరు కాబట్టి మనకి ఈవెన్ మీరు చూడండి కొన్ని రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, దసరా పండుగ వచ్చినా, ఈవెన్ ఒక 4 రోజులు హాలిడేస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ మంత్ ఏప్రిల్లో మనకు 11th నుంచి 14th వరకు హాలిడేస్ వచ్చాయి. సో అట్లాంటి హాలిడేస్ వచ్చినప్పుడల్లా సగం మంది ఖాళీ అవుతుంటారు. కాబట్టి అలా ఖాళీ అయినప్పుడు ఏంటంటే మేము మా యూనివర్సిటీ రూల్ ప్రకారము వాళ్ళు ఒక 1 month మెస్ స్టార్ట్ అయిందంటే 1 month మెస్ బిల్ వేస్తుంటారు. సో 1 month మెస్ బిల్ వేస్తుంటారు కాబట్టి కొందరు ఏం చేస్తుంటారంటే ఇక్కడే ఉంటారు. ఈసారి ఏంటంటే మేము ఎవరైతే హాలిడేస్ మేము డిక్లేర్ చేసినాం కాబట్టి కాలేజ్కి హాలిడేస్ డిక్లేర్ చేసినప్పుడు కాలేజ్కి హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలు ఇక్కడ ఉండి మెస్ బిల్కి వాళ్ళకి ఎక్కువ పడుతుంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మేము పిల్లల్ని కూడా మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఎవరైతే పిల్లలు హాస్టల్ నుండి ఇంటికి వెళ్దాం అనుకున్నారో వాళ్ళు ఆ కన్సర్న్ వార్డెన్కి, ఆ డైరెక్టర్కి మేము ఊరికి వెళ్తున్నాం కాబట్టి మాకు మెస్ బిల్లు మమ్మల్ని యాడ్ చేయకుండ్రి అని చెప్తే వాళ్ళకి మెస్ బిల్లు యాడ్ చేయకుండా ఎంతమంది అయితే హాస్టల్లో ఉందాం అనుకుంటున్నారో ఈ సమ్మర్లో వాళ్ళకు మాత్రమే మెస్ ప్రిపేర్ చేసి మెస్ బిల్లు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కూడా అందరూ హాస్టల్లో ఉండదలుచుకునే వాళ్ళు మీ యొక్క కన్సర్న్ వార్డెన్స్కి, డైరెక్టర్స్కి ఇన్ఫామ్ చేయగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఉస్మానియా యూనివర్సిటీలో వాటర్ అదేవిధంగా కరెంట్ సమస్య లేదు. ఏదైతే సర్క్యులర్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో అది పూర్తిగా అవాసం. ఖచ్చితంగా ఎవరైతే ఆ సర్క్యులర్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.